హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆదివారం లేదా సోమవారం మీరు ఉండే జిల్లాని బట్టి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఆదివారం రోజు వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఆదివారం కల్లా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు మీరు జిరాక్స్ సెట్స్ 3 వాటితో పాటు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ను కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఏమేమి తీసుకురావాలి అనేది నిన్న మెగా డిఎస్సి కన్వీనర్ గారు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఒకసారి మనం వాటిని ఇక్కడ గమనించినట్లయితే ఇటీవల తీసుకున్నటువంటి ఒరిజినల్ కుల ధృవీకరణ పత్రంతో పాటు గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వ్యక్తిగతంగా హాజరు కావాలి అని పేర్కొన్నారు. కాబట్టి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటితో పాటు 3 సెట్ల జిరాక్స్ కాపీస్ అది కూడా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తీసుకుని రండి అని పేర్కొనడంతో చాలా మంది అభ్యర్థులకు గెజిటెడ్ అధికారి సంతకాలు వేటి మీద చేయించాలి, వేటి మీద చేయించకూడదు, ఎవరు గెజిటెడ్ అధికారి, ఇటువంటి కొన్ని సందేహాలు వస్తున్నాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇది మరి సమాచారం ఉపయోగపడుతుంది. గెజిటెడ్ సైన్ అవసరమయ్యేవి ఏంటి అంటే మామూలుగా గెజిటెడ్ సైన్ వేటి మీద చేయించాలి అనే దానికి ఇక్కడ మనం క్లియర్ గా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఏవైతే మనం ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను వేరే వారికి మరి ఇవ్వలేమో అటువంటి సర్టిఫికెట్స్ మీద గెజిటెడ్ అధికారి సంతకం అవసరం అవుతుంది. మరి అటువంటివి ఏంటి అంటే 10వ తరగతి మార్క్స్ మెమో, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కు సంబంధించి అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కు సంబంధించిన మార్క్స్ మెమోస్ అంటే బిఈడి, డిఈడి, హెచ్పిటి, టిపిటి ఇటువంటి వాటికి సంబంధించిన ప్రొవిజనల్స్ లేదా మార్క్స్ మెమోస్ కు సంబంధించిన వాటి మీద గెజిటెడ్ అధికారి సంతకం కావాలి. దాంతో పాటు 4వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ మీద గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలి. దాంతో పాటు క్యాస్ట్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓసీ వారైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది, మరి వాటి మీద గెజిటెడ్ అధికారి సంతకం కావాలి. దాంతో పాటు ఆధార్ కార్డు మీద కూడా మరి గెజిటెడ్ అధికారి సంతకం కావాలి. వీటన్నిటి మీద గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు సీల్ వేసి మరి ఆ రోజు డేట్ కూడా గెజిటెడ్ అధికారి వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక గెజిటెడ్ అధికారి సంతకం అవసరం లేనివి ఏంటి అంటే డిఎస్సి అప్లికేషన్స్. ఇవి ఎన్ని కావాలంటే అన్ని మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. కాబట్టి వీటి మీద గెజిటెడ్ అధికారి సంతకం అవసరం లేదు. తర్వాత టెట్ మార్క్స్ మెమో కూడా మరి టెట్ మార్క్స్ మెమో కావచ్చు, డిఎస్సి స్కోర్ కార్డ్ కావచ్చు, లేదా ఏదైనా మెరిట్ లిస్ట్ మీరు తీసుకుంటే ఆ మెరిట్ లిస్ట్ కావచ్చు. ఇటువంటివి మరి మనం ఒరిజినల్స్ అనేవి వేరే వారికి సమర్పించలేనటువంటివి అయితేనే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాలి. మరి మనకు ఎన్ని కావాలంటే అన్ని మనకు అందుబాటులో ఉన్న వాటి మీద గెజిటెడ్ అధికారి సంతకం అవసరం లేదు. అంటే డిఎస్సి అప్లికేషన్, టెట్ మార్క్స్ మెమో, డిఎస్సి స్కోర్ కార్డ్ ఇటువంటి వాటి మీద గెజిటెడ్ అధికారి సంతకం అయితే అవసరం లేదు. మరి గెజిటెడ్ సైన్ చేసేవారు ఎవరు అంటే గెజిటెడ్ అధికారులు ఎవరైనా కానీ మరి గెజిటెడ్ సైన్ చేయవచ్చు. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్తాం. ఎంఆర్ఓ, ఎంఈఓ, ఎంపీడీఓ, ఎంఏఓ లేదా హై స్కూల్ హెచ్ఎం, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్, గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్ లేదా వీరికి పై స్థాయి గెజిటెడ్ అధికారులంతా కూడా చేయవచ్చు. మరి ఆల్మోస్ట్ మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు లేదా గవర్నమెంట్ ఇంజనీర్స్ కావచ్చు, ఇలా చాలా మంది గెజిటెడ్ అధికారులు ఉంటారు. వారి యొక్క సంతకాన్ని మరి గెజిటెడ్ హోదా ఉన్నటువంటి వారంతా కూడా గెజిటెడ్ సంతకం చేయొచ్చు. గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గెజిటెడ్ అధికారులంతా కూడా చేయవచ్చు. ఇక్కడ మనం కొన్ని పేర్లు కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ పేర్లందరూ కూడా గెజిటెడ్ అధికారి హోదా ఉన్నటువంటి వారు. మెజిస్ట్రేట్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, ఆల్ సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్స్, డిఆర్డిఓ, డాక్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్. అలాగే గ్రూప్ బి లో కూడా గెజిటెడ్ అధికారులు ఉంటారు. వారు సబ్ డివిజనల్ ఆఫీసర్, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, సెక్రటరీ ఆఫ్ గ్రామ పంచాయత్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, బ్యాంక్ మేనేజర్స్ అండ్ అబౌవ్, పోస్ట్ మాస్టర్స్, పేటెంట్ ఎగ్జామినర్స్, జూనియర్ డాక్టర్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ అబౌవ్, తహసీల్దార్స్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రొఫెసర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్,
సెక్షన్ ఆఫీసర్స్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ అబౌవ్. ఇటువంటి గెజిటెడ్ హోదా ఉన్నటువంటి అధికారులు మరి గెజిటెడ్ సంతకం చేయవచ్చు. మరి గెజిటెడ్ అధికారి గ్రీన్ ఇంక్ ఉపయోగించి గెజిటెడ్ సంతకం చేయడంతో పాటు సంతకం, సీలు, డేట్ అనేవి ఈ మూడు కూడా తప్పనిసరిగా మరి వేయించుకొని మీరు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు 3 సెట్ల జిరాక్స్ కాపీస్ ను తీసుకువెళ్ళొచ్చు. వాటితో పాటు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ను మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది గెజిటెడ్ అధికారి సంతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడే సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.